అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. బెంగళూరు హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉన్న సోమేశ్వర స్వామి ఆలయాన్ని మీకు ఇప్పుడు చూపించబోతూ ఉన్నాను. ఇది హలసూరు అనే ఏరియాలో ఉంది. దీన్నే అల్సూర్ అని కూడా అంటారు. ఇది ఇందిరానగర్కి చాలా దగ్గరలో ఉంటుంది ఏరియా. అండ్ ఈ టెంపుల్కి మెట్రో స్టేషన్ చాలా దగ్గర. ఈ సోమేశ్వర ఆలయం చోళుల కాలం నాటిది అని చెప్తారు. ఈ టెంపుల్ బెంగళూరులో అతి పురాతనమైన చాలా పెద్ద టెంపుల్లో ఒకటి అని చెప్పొచ్చు. ఈ దేవాలయం గోపురం పైన లోపల మండపంలో ఉన్న స్తంభాలు కానీ చెక్కిన శిల్పాలని చూసినప్పుడు మనకి ఇది చాలా పురాతనమైన దేవాలయం అని అర్థమైపోతుంది. ఇక్కడికి శివరాత్రి టైంలో లక్షలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్తారంట. అండ్ ఈ ఆలయానికి సంబంధించి పురాణ కథలు కొన్ని ఉన్నాయి. ఒకటేమో ఇది చోళులు నిర్మించారు ఈ దేవస్థానాన్ని అని అంటారు. ఇంకొకటి వచ్చి బెంగళూరుని నిర్మించిన కెంపైగౌడ తండ్రి గారైన జయప్ప గౌడ నిర్మించారు అని చెప్తారు. అండ్ ఇంకొంతమంది కెంపైగౌడ గారే నిర్మించారు అని చెప్తారు. బట్ ఈ శిల్ప సంపదనంతా చూస్తే కూడా మనకి చోళులు అండ్ విజయనగర సామ్రాజ్యం టైంలో నిర్మించారు అని చెప్పుకోవచ్చంట. ఎందుకంటే అక్కడ చెక్కిన ఆ శిల్పాలు, ఆ ఆర్కిటెక్చర్ని వాటిల్ని బట్టి బోత్ చోళ అండ్ విజయనగర సామ్రాజ్యం టైంలో నిర్మించినట్టు అర్థమవుతుంది. ఇప్పుడు మనం మెయిన్ గోపురం అంటే ఎంట్రన్స్ గోపురం దగ్గర ఉన్నాం. సో ఈ గోపురం పైన ఏంటంటే చాలా అందంగా దేవతలు, జంతువులు, సంగీతకారులు, నృత్య కళాకారులు ఇలాగా అన్ని శిల్పాలను చెక్కున్నారనమాట. పెద్ద పెద్ద తలుపులు ఉంటాయి. రెండు వైపులా శిల్పాలని చెక్కుంటారు. అద్భుతమైన శిల్పాలు. వీటిల్ని చూస్తూ ఉంటే ఇంత అందంగా ఎట్లా చెక్కగలిగారు అన్ని వందల సంవత్సరాల ముందు అనేది మనకి అనిపిస్తూ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్. రూఫ్ మీద చూడండి ఎంత అద్భుతంగా ఉందో అసలు. ఆ తలుపులు చూడండి ఎలా ఉన్నాయో. చూస్తున్నారా ఎంత అద్భుతంగా ఎట్లా కార్వ్ చేశారో వాళ్ళు. ఇది తలుపు. అండ్ ఇక్కడ మీకు బ్లూగా కనిపిస్తోంది కదా, ఇక్కడ ఏంటంటే టైమింగ్స్ అవన్నీ ఇచ్చినారు. టెంపుల్ టైమింగ్స్ అవంతా ఉదయం 6 నుంచి 12:30 వరకు, సాయంత్రం 5:30 నుంచి 9 వరకు ఉంటుందంట. అండ్ పర్వదినాల్లో మాత్రం వేరుగా ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. మేము ఇక్కడికి వచ్చింది సాయంత్రం అరౌండ్ 5:30. మేము లోపలికి వెళ్ళగానే నా అనుభూతి ఏంటంటే చల్లటి గాలి, ప్రశాంతమైన వాతావరణం, ఓ సైడ్ నుంచి శివుడి నామం, అండ్ ఇంకొక పక్క అప్పుడే అస్తమానికి రెడీగా ఉన్న సూర్యుడు, పక్షుల కిలకిల రాగాలు. అసలు ఆ డివైన్ ఫీలే వేరుగా ఉండింది. చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఈ టెంపుల్లోకి వెళ్ళగానే అసలు మనం బెంగళూరు సెంటర్లో ఉన్నాం అన్న ఫీలింగే రాదు. అంత ప్రశాంతమైన వాతావరణంలో ఉంటాం అన్నమాట మనం. మీకు కనుక ఈ శివరాత్రికి అవకాశం ఉంటే తప్పకుండా వచ్చి ఇక్కడ శివయ్యని దర్శనం చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నది బాల వినాయక స్వామి సన్నిధి. ఈ దేవాలయంలో ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే ఇక్కడ స్వామి 5 నామాలతోటి కొలువు తీరి ఉన్నారంట. అదేంటంటే అరుణాచలేశ్వరుడిగా, భీమేశ్వరుడిగా, సోమేశ్వరుడిగా, చంద్రమౌళీశ్వర స్వామిగా అండ్ నంజుండేశ్వర స్వామిగా. సో ఇలా 5 నామాలతోటి పూజింపబడుతూ ఉన్నారు. ఇక్కడ మీరు శ్రీ బన్నిమర గణపతి అలాగే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధిని కూడా చూడొచ్చు. కన్నడలో బన్నిమర అంటే జమ్మి చెట్టు అని అర్థం. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి టికెట్ కౌంటరు. పూజలకి వాటికి ఇది టికెట్ కౌంటర్ లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చి లేడీసు పిల్లలకి ఫీడ్ చేసే రూమ్ కూడా ఉంది. సో ఇక్కడ మీరు గణపతిని చూడొచ్చు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూడొచ్చు, లక్ష్మీదేవిని చూడొచ్చు, విష్ణుమూర్తిని చూడొచ్చు, బ్రహ్మని చూడొచ్చు, సరస్వతిని చూడొచ్చు. ఒక దేవుడని కాదు, ప్రతి దేవుడు సన్నిధి ఇక్కడే ఉంటుంది. ఈ ఆలయంలో అదొక ప్రత్యేకతలాగా అనిపించింది నాకు. ఆల్మోస్ట్ అందరూ దేవుళ్ళు ఇక్కడే కొలువు తీరినట్టు అనిపిస్తుంది. ఇక్కడికి మేము వెళ్ళింది మండే. సో చాలా రష్గా ఉంది. అంటే చాలామంది దర్శనం కోసం వచ్చారు అండ్ క్యూలో నిలబడాల్సి ఉంటుంది. సో అందుకని మనం ఒక ప్రదక్షిణ చేసి మొత్తం చూసుకుంటూ తిరిగి మనం క్యూలోకి వద్దాం.
ఇక్కడ తులాభారానికి త్రాసు కూడా ఉంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి ఒక మండపం, 48 స్తంభాలతో కూడిన మండపం ఉంది ఇక్కడ. ఆలయానికి దగ్గరలోనే మెట్రో స్టేషన్ ఉంటుంది. మెట్రో స్టేషన్లో దిగితే కనుక 3-4 మినిట్స్లో మీరు దేవస్థానాన్ని చేరుకోవచ్చు. ఈ దేవాలయం దగ్గరలోనే మనకి కెంపమ్మ దేవి దేవస్థానం ఒకటి ఉంది. అండ్ మురుగన్ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. ఇవి కూడా అల్సూర్లో చూడాల్సిన టెంపుల్స్. మీకు కనుక ఇలాంటి అద్భుతమైన శిల్ప సంపదని చూడడం ఇష్టం ఉంటే ఇక్కడ నిజంగా కళ్ళకి ఎంతో ఆనందాన్ని ఇచ్చే శిల్ప సంపద ఉంది. అంటే అంత అందంగా చెక్కినారు, అంత అద్భుతంగా తీర్చిదిద్దారనమాట. ఎంతెంత బాగున్నాయంటే చెప్పలేనంత బాగున్నాయి అసలు. ఇక్కడ మీరు చూస్తున్న పిక్చర్ వచ్చి ఈ దేవాలయంలో కొలువు తీరిన సోమేశ్వర స్వామిది, అలాగే అమ్మవారిది. మేము వెళ్ళిన రోజైతే స్వామివారి అలంకారం మాత్రం అద్భుతంగా ఉండింది. సో ఇప్పుడు మనం అలా 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 మొత్తం ఒక ప్రదక్షిణ చేసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళి క్యూలో కలిసి మనం స్వామివారి దర్శనానికి వెళ్తాం. చాలా పెద్ద దేవాలయము. అండ్ మనము ఇది సిటీలో ఉంది అంటే ఎవరు నమ్మరు, అంత ప్రశాంతంగా చాలా బాగుంది. ఎంత బిజీ సెంటర్ తెలుసా ఈ అల్సూరు అనేది. చాలా బిజీగా ఉండే ఏరియా అనమాట. బట్ మనం వన్స్ లోపలికి వెళ్ళామంటే మనకు అసలు ఏం సౌండ్ వినిపించకుండా ఉంటుంది. సో ఇక్కడ మనం ఆంజనేయ స్వామిని చూడబోతున్నాం. నేను చెప్పాను కదా ముందే మీకు, ఒకరిని చూసి ఒకరిని చూడలేదు అనుకునేటట్టు ఉండదు ఈ టెంపుల్. మనం ప్రతి దేవుణ్ణి మనం ఏ దేవుడిని అయితే అనుకుంటామో ఆ దేవుడు కనిపిస్తారు మనకు అక్కడ. మనం మెయిన్ సోమేశ్వర స్వామి దగ్గరికి అంటే గర్భగుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం స్వామిని దర్శనం చేసుకొని తిరిగి ప్రదక్షిణ లాగా చేయాల్సి ఉంటుంది. సో ఆ లోపల తిరిగినప్పుడే చాలామంది దేవతామూర్తులు ఉంటారు. ఇప్పుడు ఇలా ఇలా తిరుగుతూ వెళ్ళేటప్పుడు నాకు ఒక వృక్షం నా కంటికి చాలా అట్రాక్టివ్గా కనిపించింది. అదేంటనేది మీకు దగ్గరకు వెళ్ళాక చూపిస్తాను. సో ఇది చూస్తున్నారా ఎంత అద్భుతంగా చెక్కారు. ఆలయం గోడల మీద ఉన్న కొన్ని శిల్పాలని జక్కన వంశీకులే చెక్కారు అని ఒక మాట కూడా ఉంది. ఏదేమైనా కానీ ఈ శిల్పాలన్నీ కూడా చాలా అద్భుతంగా అనిపిస్తాయి. నేను ఒక చెట్టు గురించి చెప్పాను కదా మీకు, నన్ను అట్రాక్ట్ చేసింది అని. ఆ చెట్టు దగ్గరికి ఇప్పుడు మనం వెళ్దాం. చూస్తున్నారా ఈ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఫుల్ కాయలుగా ఉన్నాయి. అంటే చాలా పెద్ద పెద్ద కాయల్లాగా అనిపించాయి. ఏంటబ్బా ఇది అని చూసేసరికి ఇది శివలింగ పుష్పం. దీన్ని నాగమల్లి చెట్టు అని కూడా అంటారు. చిన్నప్పుడు ఈ పువ్వు చూసినప్పుడు మా ఊర్లో మేము అనుకునేవాళ్ళమి, నిజమే కదా శివుడికి పాముకి చాలా దగ్గర సంబంధం ఉంది కదా అనుకునేవాళ్ళమి. అంటే తెలిసి తెలియని వయసులోనే ఈ పువ్వు గురించి మేము అంత ఆలోచించాము. బట్ అది నేచర్, దైవత్వం ఒక పుష్పంలో కూడా కనిపిస్తుంది అంటే ఎంత గొప్ప కదా. దేవుడి సృష్టి ఇలాగే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఈ రైట్ సైడ్లో చూస్తున్నది వచ్చి కామాక్షి అమ్మవారి టెంపుల్. సో మళ్ళీ మనం స్వామివారిని దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఫస్ట్ నాకు ఒక నిమిషం అర్థం కాలేదు, ఇంత రష్ ఎందుకు ఉందబ్బా అనుకున్నాను ఈ టెంపుల్లో. తీరా అర్థమైంది ఏంటంటే మండే వచ్చామని, సోమవారం వచ్చామని. అంటే మైండ్కి తట్టలేదు అది ఫస్ట్. ఈ మండపం కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత క్యూ ఉందో. సో ఇప్పుడు మనం వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వాలి. సో అలా 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 ఒక ప్రదక్షిణ అయిపోయింది, స్వామివారి చుట్టూరు తిరిగేసాము. నాతో పాటు మీరు కూడా ప్రదక్షిణలో పాలుపంచుకున్నారు. సో మా మీద, మీ మీద, అందరి మీద శివుడి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఉన్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అండ్ మండపం లోపలికి వచ్చాక అంటే మనం శివుడిని చూసే ముందే ఈ పెద్ద నంది కనిపిస్తుంది. సో చాలా అద్భుతంగా అనిపిస్తుంది అని చూస్తూ ఉంటే. ఎలా అనిపిస్తుంది అంటే నందీశ్వరుడు నాకు ముందు మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు చెప్పుకోండి, నేను స్వామివారికి చెప్తాను అన్నట్టు ఉంటుంది. మంచి గోల్డెన్ కలర్ తోటి
అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా, చూస్తూ ఉంటే చూస్తూనే ఉండాలనిపిస్తుంది. మేము అక్కడికి వెళ్ళగానే మమ్మల్ని స్టాప్ చేస్తే నాకైతే కష్టం అనిపించలేదు, ఎందుకంటే ఈ నందీశ్వరుని చూస్తూ అలా ఉండిపోయాను అనమాట. సో స్వామివారి దర్శనం అయిపోయింది, జన్మ ధన్యం అయిపోయింది అనిపించింది. ఆయన అది అయిన తర్వాత తిరిగి వచ్చి మండపంలో కాసేపు కూర్చొని తర్వాత ఎదురుగ్గానే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, అక్కడ దండం పెట్టేసుకొని, అంటే లోపలే ప్రాంగణంలోనే, తర్వాత ఇలా తిరిగి వచ్చిన తర్వాత నాగప్రతిష్టలకు ఒక నమస్కారం చేసుకొని, అండ్ పక్కనే నవగ్రహాలు కూడా ఉంటాయి. సో అది కూడా చూసుకొని ఇలా తిరిగి వస్తూ ఉన్నప్పుడు మనకి ఇంకా ఆ క్యూ కనిపిస్తూనే ఉంది. సో ఇక్కడ బయట మనకు ప్రసాదం కూడా ఇస్తారు. సో ఆ ప్రసాదం తినేసి అలా బయటకు వెళ్ళి, అంటే స్టార్టింగ్ ఎంట్రన్స్ గోపురం దగ్గరికి వెళ్ళి అక్కడ మా ఫ్రెండ్స్ మేము 2-3 ఫోటోలు తీసేసుకున్నాం. అండ్ అక్కడే మనం దీపాలు పెట్టాలి అనుకుంటే పెట్టుకొని లోపలికి రావచ్చు. బయట ఫ్రెండ్స్ తోటి ఫొటోస్ తీసుకున్న తర్వాత అలా నడుచుకుంటూ అల్సూర్ బాగా ఫేమస్ అయిన శ్రీ గురు స్వీట్స్కి వెళ్ళాం. అక్కడ మైసూర్ పాక్ అండ్ గులాబ్ జామ్ చాలా బాగుంటాయని విన్నాము. అండ్ మీకు కనుక స్వీట్స్ ఇష్టమైతే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. లోకల్గా ఏవైతే బాగున్నాయి అనుకుంటామో అవి ట్రై చేయడంలో ఒక మజా ఉంటుంది. సో ఈ వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అండ్ ఇంకొక వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను.